బంధువులు కష్టమైన పాలనలో పాల్గొనకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని వాటి ప్రకారంగా మనం ప్రభుత్వ పాల్గొన్నాం. దేవుని వాక్యంలో ఉంది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని 8వ వచనాన్ని కలిసి చదువుతున్నాం. 2 Timothy chapter 4 verse 7 and 8. మంచి పోరాటం పోరాడింది, నా పని ప్రణాళిస్తుంది, విశ్వాసము కాపాడుతుంది, నాకు నీతి జీవితాన్ని. రెండవ భాగం ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్యంతము లేదు, అహంకారం కంటే. 3వ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన యోహాను రాసిన ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో మరణం వరకు నమ్మకం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. 1 Corinthians chapter 9 verse 24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. మీరు 4వ వచనం చదువుకున్నాం. అంత్యపరంగా మొదలు పరిగెత్తి వాళ్ళతో పరిగెత్తులు కానీ అక్కడ బహుమానం పొందడం మీకు తెలియదా? అటువంటి మీరు బహుమానం పొందినట్టుగా ప్రభు సాయంత్రం ప్రార్థన చేద్దాం. ప్రేమ తండ్రి నీ పాద స్తోత్రమైన మీరు నమ్మదగిన దేవుడు కృపగా దేవుని స్తోత్రాలు. నేను మధ్యాహ్న కలిసంలో స్వయం ప్రార్థన నుంచి ఏ విధంగా విశ్లేషించినట్లుగా వాక్యం ధ్యానించుకుని స్తోత్రాలు. ఇలాగ ప్రభు మరి ఇచ్చిన వాక్యం వందనాలు. బలలో పాల్గొనకుండా మిమ్మల్ని వాక్య ప్రకారంగా సరి చేసుకొని వాక్యానుసారంగా పరీక్షించుకొని వాక్యానుసారంగా సరి చేయబడి మేము మిమ్మల్ని పాల్గొన్నట్లుగా దయచూపించాము. అవి ఆ పాత్రలను కూడా ఖండించము. తుమ్ము పుల్లి వంటి వాడిని ఇష్టమైన వాడిని చేదగాని వాడిని ప్రభావాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నా నోటి పూరగాలను వాడదని ప్రభావ బలపరిచే మాటలు, శక్తినిచ్చే మాటలు, తృప్తిపరిచే మాటలు, ఆదరించే మాటలు నా నోటి నుండి బయలుదేరినట్లుగా ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని జీవించి ఆశ్రయించి నాకు మాత్రం మాటని స్థానించండి. ప్రతి ఒక్కరికి క్షేమం మీరు కలుగునట్లుగా దయ చూపించండి. నా నోటి పూరగా నేను వాడుతున్నాను. నేను అందరూ కూడా నేను చెయ్యి గ్రహించే మనసు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సాధారణ వాక్యాన్ని ఎత్తుకోకుండా దేవుడు మా హృదయంలో కంచెవేయండి, ముద్రించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు మధ్య మాకు ఎంత ప్రభావం అనిపిస్తుంది. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. మనం మొట్టమొదటిగా చదువుకున్న మాట తిమోతి రాసిన పౌలు రాసినటువంటి మాట. ఎవరికి రాసినాడు? తిమోతికి రాశాడు. ఏం రాసినాడంటే మంచి పోరాటము పోరాడుకుని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసము కాపాడుకుని ఇక మీద నా పరుగు నీటి చేత ఉంచబడింది. కాబట్టి ఈ యొక్క పౌలు తన యొక్క పరుగును కడముట్టించుకున్నాడు. పరుగును ఏం చేస్తున్నాడు? పరుగు అంటే ఏంటి అంటే ఆత్మీయ పరుగు పందాన్ని పరుగు అంటారు. ఆత్మీయ జీవితాన్ని పరుగు పందెం అంటారు. చెప్పండి ఏమంటారు? ఆత్మీయ జీవితాన్ని ఈ పరుగు పందాన్ని ఏం చేయాలంటే కడముట్టించాలి. అంటే చివరి వరకు పరిగెత్తాలి. మధ్యలో ఆగిపోతే పరిగెత్త మధ్యలో ఆగిపోతే బహుమానం ఉండదు. చివరి వరకు పరిగెత్తడానికి ఏముంటది? అందుకే నేను మంచి పోరాడుకుని నా పరుగు అంటే పరుగు అనేది చివరి వరకు కంప్లీట్ చేయాలి. అలాంటి వారికి ఏముంది? కాబట్టి పౌరుడు
తన విశ్వాసయాత్రలో తన బతికినంత కాలము తన బతుకును మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసినాడు? చివరి వరకు పరిగెత్తా వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? చివరి వరకు పరిగెత్తా. అందుకే నేను దృఢంగా నమ్మకంతో విశ్వాసంతో చెప్పినాడు, నా కొరకు నీతి కిరీటము. ఎవరైతే ఆఖరి వరకు పరిగెత్తారో వారికి బహుమానం ఉంది, ఎవరైతే మధ్యలో ఆగిపోతారో వారికి బహుమానం. ఇంకొక మాట చదువుకున్నాం, ప్రసంగి 7:8 కార్య ఆరంభం కంటే కార్య అంతమే. చెప్పండి, కార్య ఆరంభం కంటే కార్య అంతమే. కార్య ఆరంభంలో బాగుంటారు. కార్యక్రమం అంటే ఏంటి? ప్రారంభంగా. ఇప్పుడు చూడండి, నేను ఒక పెళ్లికి పోయాను, నన్ను పిలిచితే పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి వెళ్తే పాటలు బాగా పాడుతున్నారు, వాయిద్యాలు బాగా పాడుతున్నారు, అందరూ కొత్త వాళ్ళందరూ బాగా వచ్చారు, జనం బాగున్నారు, అందరూ ఉన్నారు, సంప్రదించి అందరికీ అంతా ఉంది. పెళ్లి కూతురు వచ్చింది, పెళ్లి కొడుకులు రాలే, పాటలు పాడుతున్నారు రాలే, 10 పాటలు పాడినా రాలే, 12 అయింది రాలే, 1 గంట అయింది రాలే. ఏంటి ఇంతసేపు పెళ్లి ఇంకా రాలేదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చిందని చెప్తే పెళ్లి కొడుకు లేడు అని చెప్పారు. ఏమి లేడు? పెళ్లి కొడుకు లేదు, ఏమి లేదు, ఇష్టం లేదు, వెళ్ళిపోయాడని చెప్పారు. ఇప్పుడు పెళ్లి ఆగిపోయింది. పెళ్లి జరిగిందా ఆగిపోయిందా? చెప్పండి. ఆగిపోయింది. అదే పెళ్లి కొడుకు వచ్చింటే పెళ్లి అయిపోయింది, పెళ్లి జరిగేది, భోజనం చేసేది, పెళ్లి జరిగిందంటే జరిగింది అనేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పాలి? పెళ్లి జరిగిందా లేదంటే అయిపోయిందని. మనం కూడా ఈ ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ పరుగు పందాన్ని మధ్యలో ఆగిపోకూడదు. చివరి వరకు ఏం చేయాలా? చెప్పండి, చివరి వరకు ఏం చేయాలా? ఈ పరుగు పందెం ఏంటి అంటే మన ఆత్మీయ జీవితమే పరుగు పందెం. చెప్పండి, మన ఆత్మీయ జీవితమే. ఎవరు ఆత్మీయ జీవితాన్ని అలాగే పరుగు పందాన్ని ప్రారంభిస్తారంటే ఎవరైతే రక్షణ కార్యం జరుగుతారో, ఎవరైతే నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతారో వారు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ పరుగు పందాన్ని ఎవరు కూడా ప్రారంభించలేదు. అర్థమైందే? నువ్వు ఆరాధించకుండా, నువ్వు రక్షణ పొందకుండా, నువ్వు మారమనసు పొందకుండా, నువ్వు బాప్తిసం తీసుకోకుండా, నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా నువ్వు పరుగు పందాన్ని ప్రారంభించలేవు. అది నీకు అర్థం కాదు. ప్రారంభించడం నువ్వు మధ్యలో ఆగిపోవడం. ఎవరైతే రక్షణ కార్యం జరుగుతారో, ఎవరైతే బాప్తిసంలో సాక్ష్యం ఇస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న వారు ఉంటారో వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆత్మీయ పరుగు పందెంలో పరిగెత్తే వారిగా ఉంటారు. అక్కడ నిద్రపోదక ఈ ఆత్మీయ పరుగు పందెము ఎంతవరకు పరిగెత్తాలి? చెప్పిన విధంగా పద్ధతి చెప్పిన మరణం వరకు పరిగెత్తాలి. ఎంతవరకు? మరణం అంటే మన జీవిత అంతం వరకు, మన నోట్లో మనలో ఉన్నటువంటి మనలో ఊపినంత వరకు ఏం చేయాలి? కానీ మరణం వరకు నమ్మకంగా ఉండదు. నేను మీకు జీవితము కార్య ఆరంభంలో చాలా బాగుంటాం. అంటే రక్షింపబడిన దినాల్లో చాలా సంతోషంగా ఉంటాము, చాలా ఆసక్తిగా ప్రార్థన చేస్తాము, పరిచయం చేస్తాము, చాలా అత్యాసక్తిగా ఉంటాము, చాలా ఎంతో ప్రోత్సాహంగా ఉంటాము, చాలా మాదిరిగా ఉంటాము, చాలా మంచిగా ఉంటాము, చాలా మేలు చేస్తుంటాము. దినాలు గడిచే కొద్దీ మధ్యలో కొన్ని రావడం వల్ల, కొన్ని విషయాల్లో తప్పిపోవడం వల్ల ఈ ఆత్మీయ పరుగు పందెంలో మధ్యలో ఆగిపోయే వారంగా ఉంటాం. అలాంటి వారు బహుమానము. ఇప్పుడు మనకు బహుమానం ఉంది. ఎవరికి బహుమానం ఉంది? అంతవరకు పరుగు పందెంలో పరిగెత్తే వారికి మాత్రమే. మధ్యలో ఆగిపోయే వారికి బహుమానము. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ పరుగు పందెంలో ఎంతవరకు పరిగెత్తున్నామా, ఆగిపోయామా? ఎంతవరకు పరిగెత్తాలంట? మరణం వరకు ఎంతవరకు పరిగెత్తాలా? కాబట్టి కార్య ఆరంభం కంటే కార్య అంతమే. పెళ్లి ఎట్లా జరిగిందంటే ఆరంభం చూస్తారా, మధ్యలో చూస్తారా, అంతం చూస్తారా? ఆరంభం నుండి అంతం వరకు అప్పుడు బాగా జరిగిందంట. ఆ మధ్యలోనే అయిపోతే బాగా జరిగింది అనుకుంటారా? మనం కూడా మధ్యలోనే ఆగిపోతే, మన ఆత్మీయ జీవితం మధ్యలోనే ఆగిపోతే మనం పరుగు పందెంలో మనం బహుమానాన్ని ఎప్పుడైతే మనం అంతవరకు పరిగెత్తామో, మరణం వరకు పరిగెత్తామో అప్పుడు మన బహుమానాన్ని. బైబిల్లో కొందరు రాజులు ఈ రాజులు ఎవరి ద్వారా రాజ్యాన్ని పొందారంటే దేవుని ద్వారా రాజ్యాన్ని పొందారు. ఎవరి ద్వారా పొందారు? దేవుడు వచ్చారు వాళ్ళకి రాజ్యం. ఈ రాజ్యము పరిపాలన చేయడంలో, ఈ రాజ్యాన్ని పాలన చేయడంలో వాళ్ళు ప్రారంభంగా బలి పరిపాలించారు. దేవుని మీద ఆధారపడి, దేవుని విశ్వాసం ఉంచి, దేవుని కొరకు జీవించి పరిపాలన చేస్తూ వచ్చారు. రాను దినాలు గడిచే కొద్దీ ఆగిపోయారు, పడిపోయారు.
పరుగు పందెంలో మధ్యలో ఆగిపోయాడు. ఇంకోసారి చెప్పిన బైబిల్లో ఉన్నటువంటి రాజులు, కొంతమంది రాజులు చూస్తాం. ఈ రాజులు ఏం చేశారంటే ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు వారికి రాజ్యం. రాజుగా దేవుడు వాళ్ళు రాజుగా చేసింది దేవుడే. అయితే ఈ రాజుగా పరిపాలన చేసే కొద్దీ వారి దినాలు ప్రారంభ దినాలు బాగున్నారు, మంచిగా ఉన్నారు, మంచిగా జీవించినారు, ప్రభు కొరకు మంచిగా పరిగెత్తారు. దినాలు గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఆగిపోయారు. ఏమైపోయారు? చివరి వరకు పరిగెత్తే మనకేముంది? బహుమానం ఉంది. మధ్యలో ఆగిపోతే బహుమానం. ఇప్పుడు మన జీవితాలు వారిలాగా ఉన్నాయా లేదా? వారిలాగా ఉంటాయా? ఎట్లా ఉన్నాయి? వాళ్ళు ఎట్లా ఏమైపోయారు? వాళ్ళు ఎట్లా జీవించారు? నేను కూడా అలాగే జీవిస్తున్నాను. మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మొట్టమొదటి రాజు చూద్దాం. ఆ రాజు పేరు సొలొమోను. చెప్పండి, ఏం పేరు? సొలొమోను. ఈ సొలొమోను గురించి మనకు బాగా తెలుసు కదా. ఎవరి కుమారుడు సొలొమోను? దావీదు కుమారుడు. సొలొమోను దేవుడికి ఏం చేసినాడు? మందిరం కట్టాడు. దేవుడికి ఏం కట్టాడు? దావీదు ఎలాగ నడిచినాడో దేవుని దృష్టికి యథార్థంగా, అనుకూలంగా, సత్యంగా, పరిశుద్ధంగా, అలాగా సొలొమోను కూడా నడిచినాడు. దేవుని కొరకు మందిరాన్ని కట్టించాడు. దేవుని చిత్తంలో ఉన్నాడు. అలాంటి రాజే పడిపోయాడు. ఏమైపోయాడు అంటే చివరి వరకు పట్టణం వరకు ప్రభువులో ఉండకుండా మధ్యలో ఆగిపోయాడు. దాన్నే పరుగు పందెంలో మధ్యలోనే ఆగిపోవడం అంటారు. ఈ ఆత్మీయ జీవితం అనే పరుగు పందెంలో తుదముట్టించాలి. చివరి వరకు తుదించకుండా వయసు పెరిగే కొద్దీ దేవుళ్ళలో ఉండి వెనక్కు జారిపోయాడు. చెప్పండి, ఏమైపోయాడు? ప్రభువులో ఉండి వెనుక్కు జారిపోయాడు. ఆయన చుట్టూ వెంట జారిపోయాడు. కారణం ఎందుకు జారిపోయాడు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు దేవుని అంటే చదవండి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. 4వ వచనం చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయంలో ఇతర దేవతలను తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుని యెహోవా ఎడల దేవుని యథార్థము కాక ఎప్పుడైనప్పుడు అక్కడ సొలొమోను వృద్ధుడైనప్పుడు. వృద్ధుడంటే ముసలివాడు, ఇంకా అంతం వచ్చేసి దగ్గరకు వచ్చాడు అర్థం. ఆరంభంలో ఈ మందిరాన్ని కట్టించాడు దేవునికి. ఆరంభ దినాల్లో దేవునికి యథార్థంగా జీవించాడు. ఆరంభ దినంలో దేవునికి ఇష్టకరంగా జీవించాడు. వృద్ధుడైనప్పుడు ఏమైంది? అతని భార్యలు అతని హృదయాన్ని ఏం చేశాడు? ఇతర దేవతల తట్టు తిప్పగా తన దేవుడైన యెహోవా దావీదు హృదయంలో అతని హృదయము దేవుడైన యెహోవా యథార్థంగా లేదు. ప్రారంభ దినాల్లో యథార్థంగా జీవించాడు. వయసు పెరిగే కొద్దీ భార్య మాటలు విని భార్యగా చెప్పినట్లు చేయడం ద్వారా దేవుని తట్టు యథార్థ హృదయంగా దేవుని కొరకు జీవించడం లేదు. ఎవరు ఎందుకు జీవించలేకపోయాడంటే భార్యలు కొన్ని దేవతలు తెచ్చిపెట్టారు. ఎవరికి? సొలొమోను. చదవండి మాట 6వ వచనం 5వ వచనం. సొలొమోను అస్తోరు అను సిదోనియుల దేవతను సొలొమోను ఏం చేశాడట? అస్తోరు అను సిదోనియుల దేవత, మిల్కోను అమ్మోనీయుల ఏమైన దేవతను అనుసరించి దేవుడు ఏమైపోయినాడు? అయ్యాక ప్రారంభ దినాలు బాగున్నాడే, దేవుని దృష్టికి బాగా జీవించినాడే, మందిరం కట్టాడే, దావీదు ఎలా ప్రవర్తించాడు, ఎలా జీవించాడే. రాను ఏమైపోయింది? దేవతను అనుసరించాడు. దేవుని వెనుక పెట్టాడు, దేవతను. మనం కూడా అంతే కదా. కొన్ని బాగా ఆరంభ దినాలు భలే ఉంటాం, భలే సువార్త పోతాం, భలే పరిచయం పోతాం, మంచి పరిచయం చేస్తాం, భలే ఆసక్తిగా ఉంటాం, మందిరంలో భలే ఉంటాం, దేవుని కూడా మంచిగా జీవిస్తాం. రాను దినాలు కలిసే కొద్దీ వెనక్కు జారిపోతాం. ఎక్కడ పోతాం? ఎందుకు? దేవతలు వస్తాయి. ఏముంటాయి? ఈ దేవతలు ఎవరు తీసుకెళ్తారంటే మనమే మనలో ఉన్నటువంటి ఈ యొక్క ధనాపేక్షను, మనలో ఉన్నటువంటి శరీరేషను, మన ఇచ్చినటువంటి శరీరము దేవతలుగా చేయబడి మనం దేవుని నుండి వెనక్కు జారిపోయేటట్టు చేస్తాం. సొలొమోనుకు తన భార్యలు ఏం చేశారు? దేవతల తట్టు తన హృదయాన్ని తిప్పేశారు. అందుకే అమ్మోనీయుల దేవతను మిల్కోను అమ్మోనీయుల దేవతను అనుసరించి నడిచారు. 6వ వచనం
ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. ఏమన్నా దేవుని యథార్థ హృదయంతో దేవుని అనుసరించినాడా? అనుసరించలే. కొద్ది దినాలు అనుసరించినాడు, కొద్ది దినాలు అంటే ప్రారంభ దినాల్లో బాగున్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా అనుసరించాడు. కానీ దినాలు గడిచే కొద్ది, వయసు పెరిగే కొద్ది ముందుకెళ్ళాడా ఎనికిపోయాడా? చెప్పండి అక్క, మీరు బాగా నిద్రపోదు. ముందుకు పోయాడా ఎనికిపోయాడా? ఎందుకు వెళ్ళిపోయాడు? దేవతలు వచ్చినాయి తనలోకి, దేవుడు పక్కన పోయినాడు, దేవుడు వచ్చినాయి. ఇది మొట్టమొదటి. రెండవది చదవండి, ఏడవ వచనం. సొలొమోను కేమోసును మొయాబుల ఏమైన దేవతను మోలెకు అనగా అమ్మోనికి ఏమైన దేవతను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను ఎందుకు పడిపోయినాడు? సొలొమోను మధ్యలోనే ఆగిపోయినాడు. ఎందుకు తన ఆత్మీయ జీవితం ఆ యొక్క చివరి వరకు కొనసాగిపోయింది? ఎందుకు మధ్యలోనే ఆగిపోయిందంటే అతను బలిపీఠాలు కట్టించాడు. దేనికి? దేవుడిగా దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. ఎక్కడ కట్టించాడు? బాగా చదవండి. ఎక్కడ? యెరూషలేము ఎదుటనున్న కొండ. ఎందుకు కొండ మీద కట్టించాలా? ఏం మంచి ఇల్లు లేవా? మంచి ప్రదేశాలు లేవా? ఎందుకు కొండ మీద కట్టించాలా? కొండ ఏం చూపిస్తుంది అంటే అహం, స్వయం, గర్వం చూపిస్తాను. ఏం చూపిస్తుంది? కొండ మీద కట్టినట్టు బాగా పడతాయా? కింద కట్టినట్టు బాగా పడతాయా? కొండ మీద కట్టినట్టు బాగా ఎత్తుకుంటాయి కాబట్టి, ఎత్తు ప్రదేశం ఉంటాయి కాబట్టి కనపడతాయి. ఇప్పుడు సొలొమోను ఎక్కడ కట్టించినాడు బలిపీఠం? దేవతలకు. ఎందుకు కట్టించినాడు? చూపించుకోవడానికి. నేను కట్టించినాడు. దేవుని కాదు కట్టించింది. ఎవరు కట్టించినాడు? దేవతలు కట్టించాడు. అంటే గర్వించాడు, స్వయం వచ్చింది, అహంకారం వచ్చింది, సెల్ఫ్ వచ్చింది. నేను, నాది, నేను చేశాను అని స్వయం రావడం వల్ల పడిపోయింది. ఇతను ఆత్మీయ జీవితం మధ్యలో ఏమైపోయింది? దేవుడు ఇట్లా ఉన్నాడు, నువ్వు ఇట్లుండవా అని చెప్పి తెలుసుకోవడానికి ఒక విరోధం లేపినాడు. ఆయన పేరు హాదదు. అతను విరోధంగా అతనికి లేపినప్పుడు అతను కూడా తెలుసుకోలేకపోయినాడు. సొలొమోను కూడా సొలొమోను చివరికి తెలుసుకోలేకపోయినాడు. అయ్యో, నా కోసమే కదా ఇలాంటి విరోధం దేవుడు సిద్ధపరిచాడు, ఇప్పుడు నేను తెలుసుకోవాలా, ఇప్పుడు సరైన వాళ్ళు నడుచుకోవాలని అనుకున్నాడు. కానీ వారి మాట కూడా తెలుసుకోలేకపోయినాడు. చివరికి తన ఆత్మీయంగా జీవించలేక వృద్ధుడైనప్పుడు చనిపోయాడు. ఏమైపోయాడు? దేవుని కొరకు చివరి అంతవరకు, మరణం వరకు ఆత్మీయంగా ఆత్మీయ పరుగుబంధంలో పరిగెత్తలేకపోయినాడు. ఏమైపోయాడు? వెనక్కి జారి అంతవరకు అంటే మరణము చివరికి చనిపోయినాడు. ఎట్లా చనిపోయినాడు? దేవుని వెనక్కి పెట్టి, దేవతను ముందు పెట్టి చనిపోయాడు. అంటే తన ఆత్మీయ పరుగుబంధం మధ్యలో ఆగిపోయిందే, ప్రారంభంలో ఆగిపోయింది, చివరిలో ఆగిపోయిందే. మధ్యలోకి వచ్చేసరికి అయిపోయింది, చివరిలోకి వచ్చేసరికి ఇంకా. మొట్టమొదటి రాజు సొలొమోనులో స్వయం ఉండడం వల్ల, స్వయం ఉండడం వల్ల, గర్వం ఉండడం వల్ల, దేవతలు అనేవి రావడం వల్ల, అతని భార్యను అతని హృదయం తిప్పడం వల్ల సొలొమోను వెనక్కి వెళ్ళిపోయాడు. ముందుండవలసిన వాడు పరుగుబంధంలో ఆత్మీయ పరుగుబంధంలో ముందుకు వెళ్ళవలసిన వాడు ఎన్నికి వెళ్ళిపోయాడు. నీకు ముందుకు వస్తేనే బహుమానం ఉంటుంది, కానీ ఇంటికి పోతే బహుమానం రాదు. నువ్వు ముందు వస్తేనే బహుమానం ఉంటుంది, కానీ మధ్యలో ఆగిపోతే రాదు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్తున్నాడు. ఎవరు? పౌలు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు పౌలు అంత ధైర్యంగా? కంప్లీట్ చేశాడు తన పనులు, తన ఆత్మీయ పరుగుబంధం ఏం చేసినాడు? కంప్లీట్ చేసిన కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు. మనం చెప్పగలమా? నువ్వు చెప్పగలవా? మనం చెప్పగలమా? దినాలు గడిచే కొద్దీ మన జీవితం, ఆత్మీయ జీవితం, ఆత్మీయ పరుగుబంధం ఎట్లా ఉంది? మనం ప్రభు మాట్లాడుతున్నాడు. మధ్యలో ఆగిపోయావా? చివరి వరకు కొనసాగించడానికి పరుగుబంధంలో ఆగిపోతున్నావా? ఇప్పుడు ఆగిపోయినావా? అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, మళ్ళీ కొనసాగించు. అంతవరకు నీలో ఊపిరినంత వరకు, మరణం వరకు ఏం చేయాలి? పరుగుబంధంలో పరిగెత్తా ఉండాలి. అప్పుడే నీకేముంది? గిఫ్ట్, బహుమానం. ఏముంది? బహుమానం. మొట్టమొదటి వ్యక్తిని చూసాం, సొలొమోను. ఎందుకు పడిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు చనిపోయాడు? ఆత్మీయ పరుగుబంధంలో ముందుకు వెళ్ళకుండా చెప్పండి. అక్కడ ఇలా చెప్పాను కదా, దానిలోకి ఆయనలోకి దేవతలు వచ్చారు. తన భార్యలో తన హృదయాన్ని తిప్పేశారు, వేరే దేవత తట్టు. రెండవది, తనలో ఏమొచ్చింది? గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది, సెల్ఫ్ వచ్చింది, స్వయం. ఏమో చెప్పండి, ఏం వచ్చింది?
స్వయం. మనం ఎప్పుడైతే స్వయం వస్తుందో, గర్వం వస్తుందో, అహంకారం వస్తుందో, దేవుడా నేను చూడ ఎంత పెద్ద బలిపీఠం కట్టించానని చెప్పుకోవడానికి కట్టించాడు. ఎవరు? దేవుడు ఏం చేస్తాడు? నేను చూడ రేపు కొండ మీద ఎన్ని బలిపీఠం కట్టించినావు చూసుకోండి, నా పేరు చెప్పండి, నా పేరు అందరికి ప్రచారం చెప్పండి, నేను కట్టించాను చెప్పుకోండి. గర్వం ఏమొచ్చింది? ఎప్పుడైతే గర్వం ఎంటర్ అయిందో తను వెనక్కి. మనలో ఎప్పుడైతే ఈ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే గర్వము అనేది ప్రవేశిస్తాం మనలో మనం పడిపోతాం. చెప్పండి, ఏమైపోతాం? పడిపోవాలా ముందుకు వెళ్ళిపోవాలా? మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే గర్వం ఏం చేయాలా? తీసేసుకోవాలి. గర్వం, అహంకారం, స్వయం, దేవతలు అనేవి ఏం చేయాలా? తీసేసుకోవాలి. రెండో వ్యక్తి చూద్దాం. దినవృత్తాంతములు 2వ వచ్చాయి. రెండవ రాజు, మొట్టమొదటి రాజు ఎవరు? సొలొమోను. రెండవ రాజు చూద్దాం. ఆస. రెండవ రాజు పేరు ఆస. దినవృత్తాంతములు 2వ అధ్యాయం. చూడండి, మొదటి వచ్చిన రెండో వచ్చిన. పాతిపెట్టి బదులుగా ఆస రాజాయను ఇతని దినములలో దేశము ఎన్ని సంవత్సరాలంట? ఎవరి దినాల్లో? ఎందుకు ఆసా దినం నెమ్మది ఉందంటే చదవమా? రెండో అనుకూలముగా యథార్థముగాను నడిచిన వాడు పడగొట్టి విధిని బట్టి క్రియలు జరిగించడం. చాలు. ఏం చేశాడు? యాస వచ్చిన తర్వాత దేవతా స్తంభములు, ప్రతిమలను అన్ని కూడా విరగొట్టి దేవుని ఆశ్రయించాలని అందరికీ కూడా చెప్పాడు. దేవుని ఆశ్రయించండి, దేవుని నమ్ముకోండి, ఇవన్నీ వట్టిగా అని చెప్పాడు. ఎందుకంటే తనలో యథార్థత ఉంది. ఏముంది చెప్పండి? యథార్థంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. యథార్థత తనలో ఉంది కాబట్టి దేవుడి కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించాడు. కాబట్టి తన ప్రజలు కూడా అలాగే సిద్ధపరిచాడు. అందుకే ఏమైనా దేవతలను, ఆ ప్రతిమలను అన్ని కూడా విరగొట్టించాడు. అందుకే ఆ దేశం ఎన్ని సంవత్సరాలు నిమ్మలంగా ఉంది? యుద్ధమే లేదట. యుద్ధం ఉంటే చెప్పండి, యుద్ధం ఉంటే పని ఉంటుందా? పని ఉంటుందా? పని ఉంటే ఎప్పుడు బిజీనే. యుద్ధం ఉంటే ఎప్పుడు గొడవే, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. అయితే ఆస దినాల్లో 10 సంవత్సరాల వరకు యుద్ధము. ఎందుకు? దేవుడి దృష్టికి అలా యథార్థంగా నమ్మకంగా జీవిస్తున్నాడు. అంతేకాదు తను ఏం చేశాడంటే ఆలోచన కదండి, ఆ సంవత్సరంలో అతనికి యుద్ధం లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండేను. అతడు యూదా దేశమున ఏం కట్టించాడు? ప్రాకారముల పట్టణాలు కట్టించాడు. ఎంత మంచిగా బాగా బలపడ్డాడు కదా. ఎవరు? ఆసరాజు దేనికి రాజు అంటే యూదా దేశానికి రాజు. చెప్పండి, ఏ దేశానికి? కాబట్టి యూదా దేశంలో రాజుగా చేయబడిన తర్వాత అతను ఏ ప్రారంభ దినాల్లో ఎంత మంచిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు, భయభక్తులను జీవించాడు, ఏమైనా దేవతలు ప్రతిమలన్నీ విరగొట్టించాడు, మంచి ప్రాకార పురములు కట్టాడు, మంచిగా వృద్ధులు అందినారంట. చాలా మాట చదువుదాం. ఆసరాజు వచ్చిన తర్వాత ఏడొచ్చు ఆశ్రయించిన నెమ్మది కలుగజేస్తున్నాడు. తిరగవచ్చు. ఏముంది అంట? వృత్తి ఉంది. ఎవరు వచ్చినప్పుడు? ఆసా రాజు రాజ్యం చేసేటప్పుడు ఆ పట్టణము, ఆ దేశం అంతా కూడా ఏమైపోయింది? ఎందుకు తెచ్చాడు వృద్ధులకి దేవుడు? ఏమక్క ఎందుకు తెచ్చాడు దేవుడు వృద్ధులకి? యథార్థంగా జీవించినాడు, దేవుడికి అనుకూలంగా జీవించినాడు. తన ఆత్మీయ ప్రభుత్వాన్ని ప్రారంభంలో చాలా చక్కగా ప్రారంభించినాడు. అందుకే దేవుడు అతని బట్టి ఆ దేశాన్ని నెమ్మదించినాడు, ఆ దేశానికి అభివృద్ధి. తర్వాత ఈ కొన్ని దినాలు గడిచిన తర్వాత కూషీయులు అనే వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు. ఎవరు? చదవడానికి లేట్ అవుతుంది. కూషీయుడైన జరకు దండెత్తి 1000 సైన్యము బయలుదేరి
మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయి ఆ. వారు మారేషా వద్ద ఆ. జేపాత అను పల్లపు స్థలమందు ఆ. భక్తులు తీర్చి భక్తులు యుద్ధము జరపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఆ. ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు ఆ. నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు ఆ. బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. ఆ. నరమాత్రులను నీపై జయముందును అని అని ప్రార్థింపగా యెహోవా కుషీయులను ఆ. ఆస ఎదుటను యూదా వారి ఎదుటను ఆ. నిలవనీయక ఆ. వారిని మొత్తినందిన వారు పారిపోయి ఎంత గొప్ప విజయం కలిగింది వీళ్ళకి. యూదా వాళ్ళకి కూషీలు అనే వాళ్ళు దండెత్తి వచ్చినారు. 1000 సైన్యము, 300 రథములు కూర్చుకొని బయలుదేరి ఎవరి మీదకి వచ్చారు యుద్ధం చేయడానికి? ఆశ మీదకి వచ్చాడు. ఆశ ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. అంటే ఎవరి మీద ఆధారపడ్డాడు? ప్రభా మాకు బలం లేదు ప్రభా, బలం లేని వారికి నువ్వే బలమిచ్చేవాడు ప్రభా, మాకు సాయం చేసేవాడు ఎవరు లేదు, నీవే సాయము, నీవే మాకు దిక్కు అని చెప్పి ఎవరిని ఆశ్రయించినాడు? ఇప్పుడు చదవండి ఇర్మియా 17:17. ఇర్మియా 17 అంటే 17 17 7 17 యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. చాలు, యెహోవా వారికి ఆశ్రయంగా. ఇప్పుడు ఆశ ఎవరు నమ్ముకున్నాడు? దేవుని ఆశ్రయించాడు, దేవుని నమ్ముకున్నాడు. కాబట్టి ప్రభు ఏం చేసినాడు? అతనికి యుద్ధంలో జయించాడు, పారిపోయేటట్టు చేసినాడు. అది ఏమైపోయారంటే వాళ్ళు యెహోవా ఆ కుష్యులను ఆశ్రయితులను యూదావారితులను నిలవనీయక వారిని మొత్తినందున వారు దేవుడు వచ్చినాడు వాళ్ళ మధ్యలోకి వచ్చి మొత్తినాడు. ఎవరిని? కుషీలో. ఎప్పుడైతే మొత్తానో వాళ్ళు భయపడి పారిపోయినారు. ఇప్పుడు విజయం వరకు వచ్చింది. యూదా ప్రజలకు ఆశగా విజయం వచ్చింది. ఎంత గొప్ప విజయం ఇది! ఎప్పుడు అక్కడైంది? ఆత్మీయ పరుగుపంలో ప్రారంభం దాని ఎవరికి? ఆశ. దినాలు కలిసి కొద్ది, వయసు పెరిగే కొద్ది మారిపోయింది. ఏంది ఈ ఆత్మీయ జీవితం? ఏమైపోయింది? మారిపోయింది. ఏం మారిపోయింది? ఇప్పుడు 16వ అధ్యాయం కొట్టొచ్చు. ఆశ ఏలుబడి 36వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజైన పదవచనంలో 15-19 ఆశ ఏలుబడి 35వ సంవత్సరం వరకు యుద్ధములు 30 సంవత్సరాలు యుద్ధాలే జరగలేదట. ఎవరి కాలంలో? 36వ సంవత్సరంలో ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? రాజైన బయోషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశ ఎదుకు రాహబోకు జరగకున్నట్టు రామాను. ఎవరో మా శత్రువు వస్తారు కదా, శత్రువు వచ్చినాడు. ఎవరు ఇప్పుడు శత్రువు? యూదా బయోషా రాజైన ఇశ్రాయేలు రాజైన బయోషా ఎవరి మీదకి వచ్చినాడు? ఆశావారితో యుద్ధం చేయాలనుకున్నాడు. వాళ్ళు వీళ్ళ దేశానికి పోకుండా, వీళ్ళు వాళ్ళ దేశానికి పోకుండా ఒక గ్రామానికి ఒక ప్రాకారం లాంటి కట్టించినాడు. ప్రాకారం లేకపోతే ఇష్టం వచ్చినట్టు పోవచ్చు. ఇప్పుడు ప్రాకారం కట్టి కాబట్టి పర్మిషన్ ఉండాలి, అన్నీ ఉండాలి. కాబట్టి రామాన్ని కట్టించేసరికి భయపడ్డాడు. ఎవరు? ఆశ. ఎట్ట చేయాలబ్బా, మా ప్రజలు మేము ఆ దేశానికి పోవాలంటే రావాలంటే కష్టమే, ఎట్ట చేయాలబ్బా అని చెప్పి ఏం చేశాడంటే మనుషులను ఆశ్రయించినాడు. ఎవరిని ఆశ్రయించినాడు? దేవుడు మొదలుపెట్టచ్చు కదా. దేవుడా సాయం చెప్పవా, యుద్ధంలోనే సాయం చేసినావు, ఈ చిన్నదాన్ని సాయం చేద్దామని దేవుని వెళ్ళిపోవచ్చు కదా. ఏం చేశాడు? ఇప్పుడు మనుషులను ఆశ్రయించినాడు, మనుషులతో సంధి చేసుకున్నాడు. చదవండి అన్నమాట. 3వ వచనం, 2వ వచనం. వెండి బంగారం తీసి నన్ను విడచి అవతలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానం. ఈ ఆశ ఏం చేస్తున్నాడు? వీటైతే కుదరదు, దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఒకసారి సాయం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడని చెప్పి వేరే వాళ్ళతో వెళ్ళిపడినాడు. ఏమడినాడు? వెళ్ళిపడాడు. ఆ ఎదురు చేసినందుకు
దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారాన్ని పంపించాడు. ఎవరికి? ఆ రాజు. ఏం పేరు రాజు పేరు? అక్కడే ఉంది, బెనహదదు. ఏం పేరు ఆయన పేరు? సిరియా రాజైనా బెనహదదు పంపించి, అయ్యా నువ్వు ఆ ఇశ్రాయేలు రాజుతో చెప్పు, నీకు కావాలి, నేను పంపిస్తున్నా. ఏం పంపిస్తున్నా? కానుకలు పంపిస్తున్నా. ఏ కానుకలు? దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారు కానుకలు నీకు పంపిస్తున్నా. ఆ వెండి బంగారం తీసుకొని ఆ ఇశ్రాయేలు రాజు నా మీదకి రాకున్నట్లుగా చెయ్యి. ఏమైపోయిందన్న దేవుడి ప్రార్థన? ఏమైపోయిందన్న దేవుని వాక్యం? ఏమైపోయిందా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం? ఏమైపోయిందా దేవుని మీద ఉన్నటువంటి ఆ ధైర్యం? 35 సంవత్సరాలు బాగా పరిపాలించినాడే, 36వ సంవత్సరం వచ్చేసరికి వెండి బంగారం తీసుకుంటే కూల్ అవుతారు కదా ఎవరైనా, అంతే కదా. వెండి బంగారం డబ్బులు ఇస్తే ఎవరైనా కూల్ అవుతారు కదా. కాబట్టి వెండి బంగారం పంపించి ఇలా సన్నిధి చేయమని చెప్పండి. ఆయన ఏం చేసినాడు? ఆశపడ్డారు కదా ఎవరైనా వెండి బంగారం అంటే తీసుకొని, థ్యాంక్స్ అయ్యా, ఎవరు నాకు రాలేదు, నీ సంవత్సరాల పరిపాలన చేసినా నేను సంపాదించుకోకపోయినా నువ్వు వెండి బంగారం పంపించావు అని చెప్పి ఆయన ఏం చేసినట్టే వెండి బంగారం తీసుకొని వాళ్ళు ఆ సైన్యాన్ని పంపించి వాళ్ళు రాకుండా చేసి తరిమినాడు. ఎవరిని? ఇశ్రాయేలు వాళ్ళు తరిమినాడు. ఎవరు? బెనహదదు. అప్పుడు చాలా మంచిగా జరిగిందని చెప్పినాడు. ఎవరు? ఆసా. నేను చేసిన దానికి నేను సాయం జరిగింది. చూడండి, నా దగ్గర ఉన్న వెండి బంగారం వల్ల ఎంత సాయం జరిగిందని పిగిపోయినాడు. ఎవరు? దీర్ఘదర్శకుడు, దేవసేవుడు వచ్చి ఆయనతో మాట్లాడాడు. పిచ్చోడా, నువ్వు మతి తప్పిందా? దేవుని నమ్ముకునేవే, ఫస్ట్ దేవుని మీద ఆధారపడినవే, దేవునికి ప్రార్థన చేసినవే, అదే ప్రార్థన ఇప్పుడు చేయొచ్చుగా, అదే విశ్వాసం ఇప్పుడు ఉండొచ్చుగా, అదే ధైర్యం ఇప్పుడు చేయొచ్చుగా. నువ్వు మతి తప్పిందా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంతవరకు నమ్ముకున్నావో దేవుని మీద, నువ్వు ఎంతవరకు దేవుని మీద ఆధారపడ్డావో, నువ్వు ఎంతవరకు విశ్వాసం దేవుని గురించి జీవించావో దేవుడు చూస్తున్నాడు. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించినావు కనుక నీకు కీడు, యుద్ధం, బాధ ఎదుగుతాయని చెప్పాడు. ఎవరు? దైవసేవుడు. ఎవరితో చెప్పాడు వచ్చి? అప్పుడు ఏం చేయాలి? ప్రభా క్షమించు, ప్రభా సేవుడు క్షమించు, ప్రభా సేవుడు నేను మాటలు లేదు, సరి చేసుకోవాలి అని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆయన మాట వినకుండా కొందరిని బాధపరిచినాడు. వాళ్ళ జనుల్లో అంటే ఈ యూదా ప్రజల్లో కొందరిని బాధపరిచినాడు. నేనే రాసు, ఇంకేమో చేసుకుంటాను అని చెప్పి బాధ పెట్టడం ప్రారంభించేసినాడు. ఎవరిని? ప్రజలు, దేవుని ప్రజలు, యూదా ప్రజలు. అప్పుడు దేవుడు ఇట్లుండాలని చెప్పేసి ఏం చేశాడంటే దేవుడు పాదాల్లో జబ్బు ముట్టించాడు. ఎక్కడ ముట్టించినాడు? పాదాల్లో జబ్బు ముట్టించినాడు. పాదాల్లో జబ్బు ముట్టించిన తర్వాత ఇప్పుడన్నా ఏం చేయాలి? తగ్గించుకొని క్షమించుకోవాలి, క్షమాపణలు కావాలి. వయసు అయిపోతుంది, ఖాళీ పోవాలి, రేపు మన పట్ల పోవాలి. నేను మీ సందులో ఉండాలి కానీ లోకంలో ఉండకూడదు, నేను నమ్మకంలో ఉండదు, నేను క్షమించుకోవాలి కాదు. ఏమైపోయాడు? జబ్బు, కాళ్ళలో జబ్బు పుట్టినప్పుడు ఏమైంది చదవండి. జబ్బు పుట్టి ఎవరు పట్టుకున్నాడు? వైద్యం పట్టుకుంటే ఎవరు పట్టుకోవాలి? చెప్పండి. దేవుని పట్టుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని పాదాల దగ్గర వచ్చి మొదలుపెట్టు. దేవుని పాదాల దగ్గర మోకాలు అంచు, మోకాలు ప్రార్థన చేయి. సాయం చేయడా దేవుడు? నువ్వు అడుగు యుద్ధం చేస్తే పెద్ద పెద్ద యుద్ధం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు విజయం లేదా? ఇప్పుడు రాదా నీకు విజయం? ఇప్పుడు రాగా నీకు స్వస్థత? రాను 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 ఏంటంటే రాజుకున్నాం అయిపోయిందంటే వయసు పెరిగే కొద్దీ ఏమైనా వయసు పెరిగే కొద్దీ ఆత్మీయ దేవుని కొరకు జీవించాలా పోలిసి ఏమైపోయినాడు? ఆత్మీయ వెనక్కి దేవుని మీద ఆధారపడడం మానేసినాడు. దేవుని చిత్తాన్ని కనుగొనడం మానేసినాడు. దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయడం మానేసినాడు. దేవుని పాదాల మరిపెట్టడం మానేసినాడు. దేవుని కొరకు విశ్వాసం కలిగి ఉండడం మానేసినాడు. దేవుని చిత్తంలో నిలబడడం మానేసినాడు. దేవుని కొరకు జీవించడం మానేసినాడు. అందుకే పాదాలకు జబ్బు వచ్చింది. అయినప్పటికీ తెలుసుకోలే, అయినప్పటికీ ప్రభుత్వానికి వచ్చి మొదలుపెట్టలే, అయినప్పటికీ వచ్చి ప్రభుత్వానికి వచ్చి అది గోదాలే, వైద్యులు పట్టుకున్నాడు. చివరికి ఏమైపోయినాడు? ఏమైపోయినాడు? చదవమా. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి అందు 41వ సంవత్సరంలో చివరికి ఏమైపోయినాడు? 4 సంవత్సరాలకు ఏమైపోయినాడనా? చనిపోయాడు. దేవుళ్ళు వాడు చనిపోయినాడా? చెప్పండి, మీరే చెప్పండి. దేవుళ్ళు ఆయన పరుగుబంధం, ఆత్మీయ పరుగుబంధంలో చనిపోయినాడా? వెనక్కి పోయి చనిపోయినాడు. కార్య ఆరంభం కంటే కార్యాంతము. కార్యములో బాగుంటాం అందరం. నువ్వు బాగుండొచ్చు, నేను బాగుండొచ్చు, అంతా బాగుండొచ్చు.
కానీ కార్యాంతం అంటే మన మరణం వరకు ఎట్లా ఉన్నామో అది మీరు కార్య ఆరంభం కంటే కార్యాంతమే మన ఆరంభం కాదు ఉండాల్సింది, అంతవరకు బాగుండాలి. అప్పుడే ప్రభు ఏమిస్తాడు. రెండవ రాజు చూసాం. ఆ రాజు పేరు ఆసారాజు ఏమైపోయాడు? ప్రారంభ దినాల్లో బాధపడ్డాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు, ప్రార్థన చేశాడు, ప్రభు కొరకు జీవించాడు. రాను 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 ఏమైపోయాడు? వెనక్కి వెళ్ళిపోయాడు, వెనక్కి జారిపోయాడు. ప్రార్థన లేదు, మనుషుల మీద ఆధారపడడం, దేవుడి మీద ఆధారపడడం పోయింది, మనుషుల మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. తనలోకి ఏమొచ్చింది? వెండి బంగారంలో తన ఉన్నటువంటి డబ్బుల చేత, బలం చేత, సాయం తనలో ఉన్నటువంటి బలం చేత నేను బోధిస్తలే, నేను చేస్తాను అనుకున్నాను, కానీ జరిగిందా? కాబట్టి మంచి తప్పి ప్రవర్తించాడు ఎవరు? అందుకే తన కాలాంతంలో తను ఏమైపోయాడు? దేవుళ్ళు ఉండకుండా జారిపోయి వెనక్కి వెళ్ళిపోయి చనిపోయిన వాడుగా. కాబట్టి బహుమానం పొందాలంటే అంతవరకు మరణం వరకు నమ్మకంగా ఉండాలని అపనమ్మకంగా ఉండాలి. చెప్పండి అక్క. ఇప్పుడు ఆశ నమ్మకంగా ఉన్నాడా అపనమ్మకంగా ఉన్నాడా? మరణం వరకు నమ్మకంగా ఉన్నాడంటే ఏం ఇస్తాడు? 3వ రాజు చూసుకొని మనం ముగించుకుందాం. 3వ రాజు దినవృత్తాంతము 2వ గ్రంథము 19వ అధ్యాయం. దినవృత్తాంతము 2వ గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితులు అయితివి కదా, అందువలన చాలు. యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి. ఎవరైనా యెహోషాపాతు. యెహోషాపాతు ఎవరు రాజు? చెప్పండి. యూదా రాజు యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేము నుండి తన నగరకు, అంటే ఎక్కడ పోయినాడు? యుద్ధానికి పోయినాడు. ఎక్కడ పోయినాడు చెప్పండి? యుద్ధానికి పోయినాడు. యుద్ధానికి పోయిన తర్వాత నేను ఏం చేశాడంటే, ఆహారంతో బియ్యం ఉంది, యుద్ధం చేయడానికి ఇద్దరు కలిసి యుద్ధానికి పోయాడు. ఇక్కడ సిరియలు ఉన్నారు, ఇశ్రాయేల్ ఉన్నారు, యూదా వాళ్ళు ఉన్నారు. ఈ ఆహాబు రాజు ఈ యొక్క యెహోషాపాతు బియ్యం ఉంది, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళాడు. అయితే ఈ ఆహాబు రాజు ఏం చేసుకున్నాడంటే మారువేషం వేసుకొని పోయాడు. ఏం వేషం వేసుకుపోయాడు? ఈ యెహోషాపాతు మారువేషం వేసుకోమని బాగుందో మంచిగానే పోయాడు. అయితే ఆ రాజు శిఖరాజు ఏం చెప్పాడంటే, మీరు ఇశ్రాయేల్ రాజునే చంపండి, ఇంకా మరి ఏ రాజు చంపద్దని చెప్పాడు. ఎవరు చంపాలా? ఇశ్రాయేల్ రాజునే చంపండి, మరి ఏ రాజు కూడా చంపద్దంటే సరే అని చెప్పారు. ఇప్పుడు ఈ మారువేషం వేసుకున్నటువంటి రాజు ఎవరు? ఆహాబు. ఈ ఆహాబు రాజు ఎందుకు మారువేషం వేసుకున్నాడు అంటే, ఎందుకు వేసుకున్నాడు? నేను ఇశ్రాయేల్ రాజుని కనుక్కొని చంపుతానని చెప్పి మారువేషంలో వేసుకున్నాడు. ఎవరు? పోయినాడు. యుద్ధానికి పోతే యుద్ధం జరుగుతూ ఉంటే వాడు గురి చూడకుండా విల్లు వదిలినాడు, బాణం వదిలినాడు. గురి చూడకుండా బాణం వదిలాడు. ఆ బాణం పోయి ఎవరు తగిలిందంటే ఈ ఆహాబు రాజు, అనగా మారువేషం వేసుకున్న రాజుకు తన లోపల పడుచుకుంటానే ఏమొచ్చింది? రక్తం వచ్చింది, ప్రాణం పోయింది, చనిపోయింది. యుద్ధం ఆపింది. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ యెహోషాపాతు రాజు ఉన్నాడు కదా, ఈ యెహోషాపాతుకు ఆ యుద్ధంలో ఒక చిన్న దెబ్బ కూడా తగలే, ఏ బాణం పడుచుకోలే, క్షేమంగా ఇంటికి వచ్చినాడు. ఎట్లా వచ్చాడు? క్షేమంగా ఇంటికి వచ్చిన తర్వాత దీర్ఘదర్శన ఆయన వచ్చాడు. అనాని కుమారుడు యోగు వచ్చి ఏమంటున్నాడు? నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శక్తులకు. భక్తిహీనులకు అంటే ఎవరు? భక్తిహీనులకు శత్రువులు అంటే ఎవరు? ఆహాబు రాజే దేవునికి శత్రువు. ఎవరు? ఆహాబు రాజు ఎవరికి శత్రువు? ఎందుకు శత్రువు అయినాడు ఆహాబు? ముందు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడు. ఒక నీతిమంతుడిని రక్తాన్ని ఏం చేసినాడు? చంపాడు. అందుకే దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? నాబోతు పక్షంగా ఉన్నాడు. కీడు చేసింది ఎవరు? ఆహాబు. ద్రాక్ష తోట కోసం ఏం చేసినాడు? చంపినాడు. కాబట్టి శత్రువు ఎవరు ఇప్పుడు దేవునికి? అందుకే నువ్వు భక్తులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు ఎవరు స్నేహితులైనాడు? ఆహాబు రాజుకి
స్నేహితుడు. దేవుడికి స్నేహితుడు ఉండాల్సిన గురించి ఎవరికి స్నేహితుడు ఉన్నాడు? ఆహాబు రాజుకు స్నేహితుడు. ఏ అపాయము చెందకుండా వచ్చినాడు. మళ్ళా ఎంత బాగా పడ్డాడు దేవుడు. అయినప్పుడు కూడా విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు. గిరాలు గడుస్తున్నాయి. దేవుని నుండి జారిపోవడం, దేవుని పక్కన పెట్టడం ప్రారంభం చేస్తున్నాడు. ఎవరు? యెహోషాపాతు. ఏం చేసినాడు యెహోషాపాతు? చదవండి 20వ అధ్యాయం. దినవృత్తాంతం 20వ అధ్యాయం 34 వచ్చినాం, 35 వచ్చినాం. ఇది అయిన తర్వాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గము ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం ఎవరితో ఏర్పడింది? ఇప్పుడు ఎవరితో స్నేహం చేసినాడు? అహజ్యాతో. ఫస్ట్ ఎవరితో చేసినాడు? ఆహాబుతో చేసినాడు. తర్వాత అమజ్యాతో స్నేహం చేసినాడు. ఆహాబుతో ఏముందంటే వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకున్నారు కుమారులు. ఇక్కడైతే స్నేహము చేస్తున్నాడు. ఎవరితో స్నేహం చేసినాడు? మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యా. దేవునితో స్నేహం చేసింది. ఎవరితో చేసినాడు? చెప్పండి అక్క, ఎవరితో చేసినాడు? అహజ్యాతో చేసినాడు. దేవునితో స్నేహం చేస్తే బాగుంటుంది, కానీ మనుషులతో స్నేహం చేస్తే, దుర్మార్గంతో స్నేహం చేస్తే, భక్తిహీనతో స్నేహం చేస్తే, శత్రువులతో స్నేహం చేస్తే బాగుంటుంది. ఆయనతో స్నేహం చేసి ఏం చేసినాడు? చదవండి అన్నమాట. 36 వచ్చినాం. తర్షీషునకు పోదైన ఓడలను చేయింపవలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు యెస్సోన్గే బేరులో ఆ ఓడలను స్నేహం వచ్చిన తర్వాత ఇద్దరు స్నేహం చేతున్నారు. ఏమై చేస్తాం మనము? మన వీరులము ధీరులము శూరులము అనుకున్నారు. అనుకొని ఓడలు చేద్దాం అనుకున్నారు. ఏం చేయాలనుకున్నారట? ఓడలు ఎందుకు చెప్పండి మా? ఓడలు దేనా? సముద్రంలో ప్రయాణం చేయడానికి, సరుకులు తీసుకోవడానికి ఓడలకు ఉపయోగిస్తారు. ఓడలు తయారు చేస్తారు. ఆయన దేవుని ఆలోచన లేకుండా, దేవుని చిత్తం కాకుండా, దేవునితో సంబంధం లేకుండా చేసినారు ఓడలు. ఎవరు? యెహోషాపాతు. ఆ ఓడలు ఏమైతే చదవమ్మా 37 వచ్చిన. అప్పుడు మరేషా వాడు ఎలియెజరు నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటే కనుక యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా ఎంత డబ్బులు పెట్టి తీసుకుంటారో, ఎంత డబ్బులు అయింటారో, ఎంత టైం అయిపోయింటారో, అంత ప్రయాసపడి ఓడలు తెగితే అవి తర్షీషుకు పోకుండానే మధ్యలోనే అయిపోయినాయి. మానవ ప్రయత్నం అంటే ఉంటుంది. ఏ ప్రయత్నం? దేవుని మీద ఆధారపడకుండా, దేవుని కొరకు దేవుని చిత్తంతో చేయకుండా, సొంత జ్ఞానంతో, సొంత అనుభవంతో, సొంత దాంతో చేస్తే ఏమైపోతుంది? ఏమైపోతుంది? మధ్యలోనే చూడండి. చివరికి ఏమైపోయాడు? ఆత్మీయ జీవితము నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు ఈయన కూడా బతికినాడు. ఏమన్నా ఎలాకాలం బతికినాడు? ఈయన కూడా చనిపోయింది. ఎంత చనిపోయినాడు? వెనక్కు జాలికి వెళ్ళిపోయినాడా? ముందు పోయినాడా ప్రభులో? అంటే మనుషులతో దేవునితో సహవాసం చేయాలి, దేవునితో స్నేహం చేయాలి. ఎవరితో చేసినాడు? మనుషులతో. ఎవరు ఆ మనుషులు? దుర్మార్గంగా ప్రవర్తించిన అత్యంత స్నేహం చేసినాడు. అందుకే నిలబడలే. మన జీవితం కూడా, మన ఆత్మీయ జీవితం కూడా ఎట్లా ఉండాలి? దేవునితో స్నేహం చేస్తే అంతం వరకు, మరణం వరకు మన ప్రభుత్వంలో, మన ఆత్మీయ ప్రభుత్వాన్ని కనుమతించేవారు ఉంటారు. కానీ దుర్మార్గులతో, లోకస్తులతో, మనుషులతో స్నేహం చేస్తే మధ్యలోనే ఆగిపోతాం. ఎక్కడ ఆగిపోతాం? ఇప్పుడు చెప్పండి. ఆయన చనిపోయినాడు అనగా వృద్ధాపంలో చనిపోయినాడు. ఆయన ప్రభుత్వ పార్టీ ఎదిరించాడా? ప్రభుత్వ పార్టీ ప్రభుత్వ సన్నిధిలో వెళ్ళిపోయాడా? మధ్యలో ఏమైపోయాడు? వెనక్కి ఆగిపోయాడు. 3 రాజులు చూసినాం. ఈ 3 రాజులు ప్రారంభ దినాలు భలే ఉంటాడు. రోజులు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది ఏమైపోయారు? వాళ్ళు ఆత్మీయ పరిపాలనలో వెనక్కి వెళ్ళిపోయారా? ముందుకు వెళ్ళిపోయారా? మీ నా స్థితిలో రావాలి. ఇంకా చాలా ఉన్నారు రాజులు, చాలా మంది రాజులు ఉన్నారు. టైం లేదు. నేను మన ఆత్మీయత ఎట్లా ఉంది? ముందుకు వెళ్ళిపోయే వారంగా ఉన్నామా? వెనక్కి వెళ్ళిపోయే వారంగా ఉన్నామా? ముందుకు వెళ్ళిపోతే నీకు బహుమానం ఉంది. అంత వరకు, మరణం వరకు నువ్వు పరుగు బంధము, నీ పరుగును కనబడిస్తే బహుమానం ఉంది. కానీ నువ్వు మధ్యలో ఆగిపోతే, నువ్వు వెనక్కి జారిపోతే, నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నీ బహుమానము
ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఉజ్జియా. చెప్పండి ఎవరు? ఈయన ఉజ్జియా రాజు అయినాడు. రాజు అయిన తర్వాత ఏం చేశాడు? ఈ రాజరికం ఇచ్చేది ఎవరు? ఫస్ట్ చెప్పాను, ఈ రాజరికం ఇచ్చేది ఎవరు? దేవుడే. రాజరికం ఇచ్చిన తర్వాత దేవుడి కొరకు నమ్మకంగా జీవించాలి. ఉజ్జియా రాజు అయిన తర్వాత కొద్ది రోజు ప్రారంభ దినాల్లో భలే ఉన్నాడు, బాగా జీవించినాడు. రాను ఏం విషయాలంటే ధూపం వేయడానికి యాజకులు ధూపం వేయాల్సింది, యాజకులు చేయాల్సిన పని ఈయన చేసినాడు. ఎవరు? అందుకే ఆయనకి ఏముంటుంది? ఏముంటుందక టైం కావచ్చు చదివేది. ఏముంటుంది? ఏమన్నా అంత బాగున్నాడు ప్రారంభంలో. ఈ రాజుగా చేసింది ఎవరు? దేవుడే. రాజుకి వచ్చింది దేవుడే. రాజుగా ఎలుబడి చేయడానికి అధికారం ఇచ్చింది దేవుడే. మరి ప్రారంభ దినాలు అంత బాగున్నాడు, పోయే కొద్ది ఏమొచ్చింది? గర్వం వచ్చింది. చెప్పండి ఏమొచ్చింది? చదవండి, తిరుగుతాం వెళ్ళడం. 26వ 18వ అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి ఏమైంది? ఎప్పుడు చెడిపినాడు? ప్రారంభ దినాలు బాగున్నాడు. ఎప్పుడైతే స్థిరపడినాడో, ఎప్పుడైతే ఆత్మీయ పరమంలో పరిగెత్తున్నాడో అప్పుడు ఏమైనాడు? చెడిపోయి ఏమైనాడు? మనస్సును గర్వించి ఏమైనాడు? చెడిపోయి ఏం చేసినాడు? ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన గౌరవ సంతతి వారి యాజకుల పని కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పోము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడిని ఎక్కువ సన్నిధిని నీకు ఘనత కలగజేయని చెప్పగా విషయాలు పట్టుకొని ఏమైపోయాడు రాజు? రాజుకి ఏమొచ్చింది? పుష్పం వచ్చిన వాళ్ళు పక్కన పెట్టారా? అందరితో కలిసి ఉంటారా? పక్కన నేను కూడా ఒక ఇంటిలో నివసించాను. ఒక పెద్ద రాజు, ఒక యూదా రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? చెప్పండి అక్క. ఒక ఇంట్లో నివసిస్తున్నాడు. ఎందుకు ఇష్టం వచ్చింది? ఆత్మీయత పోయింది, శరీరం వచ్చింది. ఏమైంది? ఆత్మీయత పోయింది, ఏమొచ్చింది? ఏం చేద్దాము? మీరేనా వేసేది? నేనేస్తారా? దీపం ఉండండి, ఆగండి, నేను కూడా చేస్తాను, నేను కూడా కాల్చలే కదా. ఏమవుతారని చెప్పి ఏం చేసినాడు? ఆయనకి ఏమొచ్చింది? చూడండి, అంతం వరకు మరణ దినం వరకు ఎట్లా ఉన్నాడంటే ఆయన మరణ దినం వరకు అట్లా అక్కడికి చదివాం. మరణ దినం వరకు కృష్ణుడికి చూడండి మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది, మన ఆత్మీయ జీవితం, ఆత్మీయ పరిపాలన ఎట్లా ఉన్నాం? చివరి వరకు పరిగెత్తుతున్నామా? లేదంటే విజయవాళ్ళ మధ్యలో ఆగిపోయే వాళ్ళని ఉన్నామా? దేవుడికి విరోధమైన వారిని జరిగించేవారు, దేవుడికి విరోధమైన వారిని చేసేవారేమో ఉన్నామా? అందుకే ఉజ్జియా చనిపోయేంత వరకు ప్రభు దర్శనాలు ఇవ్వాలి. ఏం కదా చదవండి మాట చేశాకన్నాము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అంటే చనిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో ఏమొచ్చింది అంట? యెషయాకి ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. అంతవరకు దర్శనాలే. ఏం రాలేదు దర్శనాలు? ఎందుకు రాలేదు దర్శనాలు అంటే అతను అవిధేయత చూపుతాడు, శరీర సారంగా ప్రవర్తించాడు, అతను ఆత్మీయత లేదు. అందుకే దర్శనాలు ఎప్పుడైతే అతను చనిపోయినాడు ఉజ్జియా, అప్పుడు తర్వాత దర్శనాలు చూశాడు. ఎవరు? కాబట్టి ఈ రాజు కూడా చెడిపోయాడు. ఈ రాజు కూడా వెనక్కి చనిపోయాడు. ఈ రాజు కూడా తన పరుగు పందాల్లో చివరి వరకు ఆఖరి వరకు కడముట్టించుకోలేగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు హిజ్కియా. ఈ రాజు ప్రారంభ దినాల్లో బాగా చేశాడు, దేవుడు నమ్మకంగా జీవించాడు, ఆత్మీయ కలిగి జీవించినాడు. చివరికి తను చెడిపోయినావు, నువ్వు సరిగా లేవు, నువ్వు చక్క పెట్టుకున్నప్పుడు సరి చేసుకున్నాడు.
ఎవరు? హిజ్కియా. నువ్వు సరిగా లేవు, నీ ప్రవర్తన, నీ కుటుంబం, నీ పిల్లలు సరి చేసుకోంటే వెంటనే దేవుని మందిరంలో సరి చేసుకొని తగ్గించుకొని పశ్చాత్తాపడి సరి చేసుకున్నాడు. తిరిగి మన దగ్గరికి ఏమిచ్చినాడు? బతికింపు చేసినాడు. తిరిగి రాజ్యం చేసే వారిగా అధికారం ఇచ్చినాడు. మరణం వరకు దేవునికి ఇష్టంగా జీవించాడు. మరణం వరకు పరుగుపదంలో నమ్మకస్తులుగా పరుగుపదంలో పరిగెత్తాడు. ఎవరు? ఇప్పుడు చూడండి, ఈ రాజులందరిలో ఒకే ఒక రాజు మాత్రమే ఆఖరి వరకు పరిగెత్తి ఏం చేసినాడు? బహుమానాన్ని అన్నాడు. ఎవరైనా ప్రభు నీకు చూపిస్తుంటాడు, నువ్వు పలానా విషయంలో తప్పిపోయావు, పలానా విషయం జారిపోయావు, పలానా విషయంలో ప్రభు సరిగా లేవు, పలానా విషయంలో నువ్వు పరిగెత్తుకోలేకున్నావు, నీ ఆత్మీయ పరుగులో ఓటమిలో ఉన్నావు అని ప్రభు నీకు హెచ్చరించినప్పుడు ఆ సరి చేసుకొని చక్కదిద్దుకొని సరైన విధానంలో పరిగెత్తినప్పుడే నీకేముంది చెప్పాలా? బహుమానం కావాలా? బహుమానం వద్దా? బహుమానం కావడానికే మనం పరిగెడతాం. బహుమానం మనం మంచిగా పరిగెత్తేనే బహుమానం ఉండాలి. మనం ఎంత ఆఖరి వరకు పరిగెత్తేనే, మరణం వరకు పరిగెత్తేనే మనకు. ఎంతమంది రాజు చూసినాం? ఎంతమంది? 5 మంది రాజు చూసినాం. మొట్టమొదటి రాజు, రెండవ రాజు ఆసా, మూడవ రాజు యెహోషాపాతు, నాలుగవ రాజు యోషియా, ఐదవ రాజు ఆసా ఏం చెప్పినాడు? సొలొమోను ఏం చెప్పినాడు? దేని బట్టి తను పడిపోయినాడు? సెల్ఫ్ గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది కాబట్టి అయిపోయినాడు మధ్యలోనే. రెండవ రాజు ఆసా ఒక దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మొదలుపెట్టుకున్నాడు, దేవుని ఆశ్రయించిన వాడే చివరికి ఏమైపోయినాడు? వెండి బంగారం తన ఉన్నటువంటి బలం చేత, తన ఉన్నటువంటి డబ్బు చేత, మనుషులను ఆశ్రయించిన కారణం చేత తన మధ్యలోనే. మూడవ రాజు యెహోషాపాతు. ఎందుకు యెహోషాపాతు పడిపోయినాడు? ఏమకాయ యెహోషాపాతు ఎందుకు పడినాడు? ఎవరితో స్నేహం చేశాడు? దుర్మార్గుడైన మనుషులతో ఆకర్షణతో స్నేహం చేసినాడు. దేవుని చిత్తం చొప్పున చేయకుండా, దేవుని చెప్పినట్టు వినకుండా, సొంత ఆలోచనతో, సొంత శక్తితో ఓడలు చేస్తే ఆ ఓడలు ఏమైపోయినాయి? అందుకే చివరికి ఆయన కూడా ఏమైపోయాడు? నాగరాజు ఉజ్జియా ఇక్కడ ఏం చేశాడు? ఉదయం మనసులో కలిగించి కుష్ఠరోగము ధూపం వేయడానికి తానే యాజకులు చేయవలసిన పని యాజకులు చేయకుండా తనే వెళ్ళిపోయి చేయడం ద్వారా కోపం వచ్చింది దేవునికి. అందుకు ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. తన మరణ దినం వరకు ఏమైపోయినాడు? ఆత్మీయంగా పరిగెత్తవలసిన వాడు మరణం కుష్ఠరోగంతో ఆఖరి హిజ్కియా తను పడిపోయినప్పుడు తను మంచిగా జీవించాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. తను నువ్వు విషయంలో సరిగా లేవు, నువ్వు గర్వించినావు, నువ్వు సరి చేసుకోమంటే దేవుడు హెచ్చరించినప్పుడు ఏం చేశాడు? సరి చేసుకున్నాడు, చక్కదిద్దుకున్నాడు. అందుకే ప్రభు మళ్ళీ కృప ఇచ్చి తను ఆఖరి వరకు ప్రభువులో జీవించడానికి, ఆఖరి వరకు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఎవరికి? మనం ఎట్లా ఉన్నాం? సరి చేసుకున్నాం, పరీక్షించుకున్నాం. ప్రభావ నీ ఆత్మీయ పరివర్తనలో నేను నమ్మకంగా అంతం వరకు ఆఖరి వరకు నమ్మకంగా నా పరిగెత్తడానికి సాయం చేయ ప్రభావ. బహుమానం పొందడానికి పరిగెత్తే వారిని సిద్ధపరచుకోవాలని మనం తీర్మానం చేసుకుంటాం.